అమెజాన్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏ స్టూడెంట్ గాట్ ట్వైస్ యాజ్ మెనీ సమ్స్ రాంగ్ యాజ్ హీ గాట్ రైట్. అంటే ఒక స్టూడెంట్ తనకి ఎన్ని రైట్ ఆన్సర్లు అయితే వచ్చాయో దానికి ట్వైస్ రాంగ్ ఆన్సర్లు అనేవి వచ్చాయంట. ఇఫ్ హీ అటెంప్టెడ్ 48 సమ్స్, అతను 48 సమ్స్ అనేవి అటెంప్ట్ చేస్తే హౌ మెనీ డిడ్ హీ సాల్వ్ కరెక్ట్లీ, అతడు అందులో ఎన్ని రైట్ ఆన్సర్లు అనేవి కరెక్ట్గా పెట్టాడని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే రైట్కి ఇక్కడ రైట్ ఆన్సర్లు రాంగ్ ఆన్సర్లు, రైట్ ఆన్సర్లు ఒకటైతే రాంగ్ ఆన్సర్లు దానికి ట్వైస్, అంటే 1:2 రేషియోలో తీసుకుంటున్నాడు. టోటల్గా రైట్ ఆన్సర్లు రాంగ్ ఆన్సర్లు కలిపి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 3 పార్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని 48, అంటే 3 పార్ట్స్ అనేవి 48 అయితే 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 16. 3 16s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 పార్ట్ వచ్చేసరికి 16. ఇక్కడ 1 పార్ట్ అంటే ఏంటిది రైట్ ఆన్సర్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 2 పార్ట్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి అడిగింది ఆన్సర్ వచ్చేసరికి 16. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మ్యాన్ ఫిక్స్డ్ అన్ అపాయింట్మెంట్ టు మీట్ ద మేనేజర్. మేనేజర్ని మీట్ అవడానికి ఒక వ్యక్తి అనేవాడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. మేనేజర్ ఆస్క్డ్ హిమ్ టు, అంటే మేనేజర్ అతన్ని అడిగాడు ఏమని, కమ్ 2 days ఆఫ్టర్ ద డే బిఫోర్ ద డే ఆఫ్టర్ టుమారో. టుడే ఈజ్ ఫ్రైడే, వెన్ విల్ ద మేనేజర్ ఎక్స్పెక్ట్ హిమ్. అంటే ఈరోజు ఫ్రైడే అయితే ఈ కండిషన్ ప్రకారం కమ్ 2 days ఆఫ్టర్ ద డే బిఫోర్ ద డే ఆఫ్టర్ టుమారో, ఈ కండిషన్ ప్రకారం అతను ఎప్పుడు రమ్మన్నట్టు ఆ వ్యక్తిని అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే అనుకో, దానికి డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో అంటే సాటర్డే సండే అవుతుంది. ఈ సండేకి బిఫోర్ అంటే డే బిఫోర్ అని ఇచ్చాడు, అంటే 1 day ముందు, అంటే సాటర్డే. ఈ సాటర్డేకి 2 days ఆఫ్టర్ అని ఇచ్చాడు, 2 days ఆఫ్టర్ ద డే బిఫోర్ డే ఆఫ్టర్ టుమారో, అంటే దీనికి 2 days తర్వాత అతన్ని రమ్మని చెప్పాడు, అంటే సాటర్డే సండే. ఇక్కడ వచ్చేసరికి మండే, అంటే అతన్ని ఎప్పుడు రమ్మన్నాడంటే మండే. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే 2 days ఆఫ్టర్ అంటే +2, డే బిఫోర్ అంటే -1, ఒకరోజు తగ్గించాలి. తర్వాత డే ఆఫ్టర్ టుమారో అంటే +2 కదా, టుమారో అంటే +1, డే ఆఫ్టర్ టుమారో అంటే +2, టోటల్ ఎంత +3. అంటే ఈ రోజు నుంచి 3వ రోజు అతన్ని రమ్మన్నాడు. ఫ్రైడే తర్వాత 3వ రోజు ఏమైంది సాటర్డే సండే మండే, అతన్ని మండే రోజు రమ్మన్నాడు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దేర్ ఈజ్ ఏ మెర్రీ గో రౌండ్ రేస్ గోయింగ్ అని, అక్కడ ఒక రేస్ అనేది జరుగుతుంది. 1 person సేస్ 1/3 ఆఫ్ దోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ 3/4 ఆఫ్ దోస్ బిహైండ్ మీ, గివ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది రేస్. అంటే ఒక రేస్ జరుగుతుంది, అందులో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు తనకన్నా ముందు 1/3 మెంబర్స్ ఉన్నారంట, తనకన్నా వెనక 3/4 మెంబర్స్ ఉన్నారంట. అప్పుడు ఆ టోటల్గా ఆ రేస్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, తనకి బిఫోర్ 1/3 మెంబర్స్ ఉన్నారు, తనకి బిహైండ్ 3/4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చి టోటల్ నెంబర్స్ కావాలంటే ఆ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం కావాలి మనకి. ఆ ఎల్సిఎం తీసుకుంటే మనకి టోటల్ నెంబర్స్ వస్తుంది. ఇక్కడ 3 డినామినేటర్లో 3 4 దీనికే కాబట్టి ఎల్సిఎం తీసుకునేది. 3 4 యొక్క ఎల్సిఎం ఏమైంది 12. కానీ ఇక్కడ ఏమైంది తనకి బిఫోరు తనకు ఆఫ్టర్ ఇచ్చాడు, తను కూడా యాడ్ చేయాలి కాబట్టి 12కి ఒకటి యాడ్ చేయాలి, అంటే టోటల్ మెంబర్స్ 13. ఆన్సర్ వచ్చేసరికి 13. ఇక్కడ దీనికి ఇలా కాకుండా 1/3 మెంబర్స్ అంటే 1/3 ఇంటూ టోటల్ మెంబర్స్ 12, 3 4s 4, 3/4 ఇంటూ 12, 4 3s 3 3 9, టోటల్గా 4 9 వచ్చేసరికి 13. ఆన్సర్ వచ్చేసరికి 13. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డిమినిష్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్
12, 16, 18, 21 అండ్ 28 ఈజ్ అంటే ఒక నెంబర్ అనేది ఉంది. ఆ నెంబర్ అనేది ఎప్పుడైతే 7తో డిక్రీజ్ చేయబడిందో అప్పుడు అది 12, 16, 18, 21, 28 చేత డివైడ్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆ నెంబర్ ఎక్స్ అనుకున్నాం. దాంట్లోంచి 7 తీసేసినప్పుడు అంటే డిక్రీజ్ చేసినప్పుడు అది అనేది 12, 16, 18, 21, 28తో డివైడ్ అవుతుందని ఇచ్చాడు. ఫస్ట్ 12, 16, 18, 21, 28తో డివైడ్ అయ్యే నెంబర్ ఎంతో తెలుసుకొని దానికి 7 యాడ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వీటితో డివైడ్ చేసే నెంబర్ అంటే వీటి యొక్క ఎల్సిఎం కావాలి మనకి. సో ఇక్కడ 12, 16, 18, 21, 28 ఎల్సిఎం ఏమైంది? ఎల్సిఎం ఎలా? ఇక్కడ 3 తీసుకోండి. 3 4s 16 క్యాన్సిల్ అవ్వదు. 3 6, 3 7s 28 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 4 తీసుకుందాం. 4 1s 4 4s 6 క్యాన్సిల్ అవ్వదు. 7 4 7s. ఇక్కడ 2 తీసుకుందాం. 1 2 2s 2 3s 7 7. ఇక్కడ 2 1s 2 1s 3 క్యాన్సిల్ అవ్వదు. 7 7. ఇక్కడ 3 తీసుకున్నాం. 1 1 3 1s 7 7. ఇక్కడ 7 తీసుకున్నాం. 7 1s 1 1 1 1. సో ఇక్కడ ఎల్సిఎం ఏమైంది? ఎల్సిఎం ఈక్వల్ టు 3 × 4 × 2 × 2 × 3 × 7. సో 3 4s 12, 12 4s 48, 48 × 21, 48 × 21. ఇక్కడ 48 8 10 11 8. సో 10 8 అనేది వీటి చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చింది. కానీ మనకేమని ఇచ్చాడు? వెన్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 7 అని ఇచ్చాడు. సో +7. is the answer. 1015 is the answer. Next question వచ్చేసరికి the ratio of two numbers is 3:4 అని ఇచ్చాడు. రెండు నెంబర్ల యొక్క నిష్పత్తి 3:4 అని ఇచ్చాడు. their HCF is 4 అని ఇచ్చాడు. అప్పుడు their LCM ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం 2 నెంబర్స్ 3:4 రేషియోలో ఉంటే ఆ నెంబర్స్ని 3x, 4x అనుకోవాలి. ఇక్కడ HCF 4 అని ఇచ్చాడు. HCF అంటే ఏంటిదంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ రెండు నెంబర్ని ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ డివైడ్ చేసిన హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 4 అంటున్నాడు HCF అంటే. సో ఇక్కడ కామన్గా ఉండే నెంబర్ ఏంటిది? 3x 4xలో x అంటే కామన్గా ఉండేది xే కాబట్టి x వాల్యూని HCF 4 అనుకోవాలి. సో ఇక్కడ నెంబర్ ఏమైంది? 3x అంటే 3 × 4 12 అనేది ఫస్ట్ నెంబరు. 4 × x 4 4 = 16. 16 అనేది సెకండ్ నెంబరు. అంటే ఫస్ట్ నెంబర్ 12, సెకండ్ నెంబర్ 16. వాటి యొక్క ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలంటే ఇక్కడ 4s 4 3s 4 4s అగైన్ 3 1s 4 అగైన్ 4 1s 1 అంటే 4 3s 12 12 14 12 4 = 48. ఆన్సర్ అనేది 48. ఇక్కడ 12, 16 యొక్క ఎల్సిఎం అంటే 16 2s అంటే పెద్ద నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే దీని చేత కూడా డివైడ్ అయిపోతే అదే దాని యొక్క ఎల్సిఎం అయింది. ఎలా అంటే 16 16 32. 32 అనేది 12లో డివైడ్ అవుతుందా? అవ్వదు. అగైన్ ఇక్కడ ఇంటూ 2 నెక్స్ట్ ఇంటూ 3 16 3 48. 12 అనేది 48లో డివైడ్ అవుతుందా? 4 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి 48 అనేది దీని యొక్క ఎల్సిఎం. సో ఆన్సర్ అనేది 48. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 252 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యాజ్ అంటే 252 అనే నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా ఎలా రాసుకుంటాం అని అడుగుతున్నాడు. అంటే దీన్ని ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు.
ఈ మల్టిప్లై చేస్తే 252 వస్తే అది ఆన్సర్. 2 2s 4, 4 3s 12, 12 3s 36, 36 into 7, 36 into 7, 7 6 42, 21, 25. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆప్షన్. దీన్నే ఎలా అంటే ఆప్షన్ కాకుండా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 వీటి చేత మాత్రమే డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ 2 పెట్టి డివైడ్ చేద్దాం. 2 1s 2 2s 2 6, అగైన్ 2 2 6 2 3s, ఇప్పుడు 3 3 2s 3 1s 3 7s. ఇవన్నీ 2 2 2 తెలిసిన 2 into 2 into 3 into 3 into 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటిదంటే 2 into 2 into 3 into 3 into 7. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ 21 9, 21 11, 21 13, 21 ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ ఏంటిదో కనుక్కోవాలి. ఇక్కడ 21 అనేది కామన్గా ఉంచుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ని 9 11 అయింది అంటే +2 ఇంక్రీజ్ అయింది. 11 13 అయింది అంటే +2 ఇంక్రీజ్ అయింది. 13 అనేది కూడా +2 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి +2 ఇంక్రీజ్ అయితే 15 అనేది అవుతుంది. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసరికి 15. నెక్స్ట్ క్వశ్చన్ టూ ట్రైన్స్, one from Howrah to Patna and the other from Patna to Howrah start simultaneously. ఇక్కడ 2 ట్రైన్లు తీసుకున్నాడు. ఇక్కడేమో హౌరా, ఇక్కడేమో పాట్నా స్టేషన్. ఒకటేమో హౌరా నుంచి పాట్నా వెళ్తుంది, ఒకటేమో పాట్నా నుంచి హౌరా వస్తుంది. అవన్నీ ఒకే టైంలో, ఆ రెండు ఒకే టైంలో స్టార్ట్ అయినాయి. ఆఫ్టర్ దే మీట్, అవి ఒక టైం వద్ద కలుస్తాయి కదా. ఇక్కడ కలిసిన తర్వాత ద ట్రైన్స్ రీచ్ దేర్ డెస్టినేషన్స్ ఆఫ్టర్ 9 hours and 16 hours రెస్పెక్టివ్లీ. అంటే ఈ రెండు కలిసిన తర్వాత మిగిలిన డెస్టినేషన్ని ఒకటేమో 6 hours కంప్లీట్ చేసింది, ఇదేమో తన డెస్టినేషన్ని 16 hours కంప్లీట్ చేసింది. అప్పుడు ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ అనే ఎంత అని అడుగుతున్నారు. జనరల్గా మనకి స్పీడ్కి టైంకి రిలేషన్ ఉంది. అదేంటంటే S1:S2 = T2:T1. ఇది ఎందుకంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది 1/T. సో ఇక్కడ T2:T1 అనేది రాసుకోవాలి. కానీ ఇది ఎప్పుడంటే డైరెక్ట్గా ఈ ట్రైన్ అనేది 6 hours కంప్లీట్ చేసి ఈ ట్రైన్ 16 hours, ఇది 9 hours కంప్లీట్ చేసినట్టయితే ఈ ఫార్ములా యూజ్ అయ్యింది. కానీ ఇక్కడ రిమైనింగ్ టైం అవి కలిసిన తర్వాత రిమైనింగ్ డెస్టినేషన్ని 9 hours 16 hours కంప్లీట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి T2:T1. T2 అంటే టైం T2, T1 అంటే 9, √16 అంటే 4, √9 అంటే 3. S1:S2. వాటి యొక్క స్పీడ్ యొక్క రేషియో 4:3. అర్థమైందండి. హౌరా నుంచి పాట్నాకి 2 ట్రైన్స్ హౌరా నుంచి పాట్నా ఒకటి వెళ్తుంటే పాట్నా నుంచి హౌరాకు ఒకటి వస్తుంది. ఆ రెండు ఒక డెస్టినేషన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కలిసిన తర్వాత ఆ రిమైనింగ్ డిస్టెన్స్ని ఒకటేమో 9 hours కంప్లీట్ చేసింది, ఒకటేమో 16 hours కంప్లీట్ చేసింది. ఇలా ఒక పర్టికులర్ టైం దగ్గర కలిసి రిమైనింగ్ డిస్టెన్స్ని కొంత టైంలో కవర్ చేస్తున్నప్పుడు ఆన్సర్ మనకు ఫార్ములా వచ్చేసరికి √T2:√T1. T2 అంటే సెకండ్ ట్రైన్, T1 అంటే ఫస్ట్ ట్రైన్. ఆ టైం వేసుకొని రేషియో కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ A and B are పాజిటివ్ ఇంటీజర్స్ అండ్
a మైనస్ b బై 3.5 ఈక్వల్ టు 4/7 అయితే ఏకి బీకి మధ్య రిలేషన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి a మైనస్ b బై 3.5 ఈక్వల్ టు 4/7 అని ఇచ్చాడు. ఇక్కడ ab అనేది పాజిటివ్ ఇంటీజర్స్, అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అనేది ఏ నెంబర్స్ ఉంటాయి. అప్పుడు ఏకి బీకి మధ్య రిలేషన్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ డినామినేటర్లో 3.5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 2 పెట్టి క్యాన్సిల్ చేయండి. 2 3.5 అంటే a మైనస్ b బై 3.5 ఈక్వల్ టు 2/3.5. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి, ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నాం. a మైనస్ b ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ ఏలోంచి b తీసేస్తే ఆన్సర్ 2 అనేది రావాలి. అంటే a అనేది ఎప్పుడు బిగ్గర్గా ఉండాలి, b అనేది స్మాలర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ a అనేది 5 తీసుకుంటే దీంట్లోంచి 3 తీసేస్తే 2 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే a అనేది 5, b అనేది 3. అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ b ఆర్ b ఈజ్ లెస్ దాన్ a. సో ఆన్సర్ అనేది b లెస్ దాన్ a. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ 5 women ఆర్ 8 girls కెన్ డూ ఏ వర్క్ ఇన్ 84 days. అంటే 5 women ఆర్ 8 girls వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 84 daysలో కంప్లీట్ చేయగలరంట. అంటే 5 women కానీ 8 girls కానీ 84 daysలో కంప్లీట్ చేయగలరు. అప్పుడు 10 women ప్లస్ 5 girls కెన్ డూ ద సేమ్ వర్క్, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరని అడుగుతున్నాను. ఇప్పుడు 5 women ఈక్వల్ టు 8 girls, దీని ప్రకారం 8 women ఈక్వల్ టు 5 women ఈక్వల్ టు 8 girls అవుతుంది. సో ఇక్కడ 10 women అని ఇచ్చాడు. అప్పుడు 10 women ఏమవుతుంది, దీనికి డబుల్ అవుతుంది కదా, సో 16 అవుతుంది. 16 girls. సో ఇక్కడ ఇది 5 girls. సో 10 women ప్లస్ 5 girls అంటే 10 women బదులు 16 girls రాసుకున్నాం. 16 girls ప్లస్ 5 girls ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. 16 girls 5 girls అంటే 21 girls. ఇక్కడ 8 girls అనేవాళ్ళు 84 daysలో కంప్లీట్ చేస్తే 21 girls అనేవాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు మెన్, ఇల్లు ఉమెన్, ఇవి డేస్. సో ఇక్కడ రిలేషన్ ఏంటిదంటే ఉమెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు ఉమెన్ 2 ఇంటూ డేస్. అంటే 8 ఇంటూ 84 ఈక్వల్ టు 21 ఇంటూ క్వశ్చన్ మార్క్ D2 మనకు తెలియదు కాబట్టి అదే కాబట్టి కనుక్కునేది. 21 4s క్యాన్సిల్ అయింది, 4 8s 32. అంటే 32 daysలో 21 girls అంటే 21 girls అంటే ఎవరు, 10 women ప్లస్ 5 girls అనేవాళ్ళు 32 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటిదంటే M1 D1 H1 ఈక్వల్ టు M2 D2 H2. M2 D2 D2 H2 బై W1 బై W2 వర్క్. ఇది నెక్స్ట్ సమ్లో మనం చూద్దాం ఈ ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ సెక్షన్ 1, ఇఫ్ 9 women వర్కింగ్ 6 hours a day కెన్ డూ ఏ వర్క్ ఇన్ 88 days. అంటే 9 men డైలీ ఒక డేకి వచ్చేసరికి 6 hours చొప్పున పనిచేస్తే 88 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలరంట. దెన్ అప్పుడు 6 men వర్కింగ్ 8 hours a day కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే 6 వ్యక్తులు 8 hours చొప్పున పనిచేస్తే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరని అడుగుతున్నాడు. ఇక్కడ వర్క్ అనేది సేమ్, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఫార్ములా ఏంటిదంటే M1 D1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 H2 బై W2. ఇక్కడ వర్క్ అనేది సేమ్, వర్క్ అనేది సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకో. M1 అంటే 9 ఇంటూ D1 అంటే డేస్ 88 days. అవర్స్ అంటే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడంటే 6. ఇది ఒకటి. M2 అంటే 6 men.
D2 అంటే మనకు కావాల్సింది D2A కాబట్టి D2 ఇలా ఉంచుకోండి. H2 అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే 8 అవర్స్ వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఇక్కడ ఈ 6 క్యాన్సిల్ అయింది. 8 11s 11 9s 99 అంటే D2 అనేది 11 9s అంటే 6 men 8 అవర్స్ చొప్పున పనిచేస్తే ఆ వర్క్ 99 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ అనేది 99. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ ఈజ్ యూజువల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ ఈజ్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈజ్ లేట్ బై 2.5 hours. ద యూజువల్ టైమ్ ఈజ్ అంటే ఒక వ్యక్తి 3/4 వేగంతో అంటే తన వేగంలో 3/4 వేగంతో వెళ్తే 2.5 hours లేట్ అవుతున్నాడంట. అప్పుడు యూజువల్ టైం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు జనరల్గా ఎంత 4 km/h వేగంతో వెళ్తే అతనికి 4 hours పట్టింది అనుకో. అతడు 3/4 hour వేగంతో వెళ్తున్నాడు అంటే 3 km/h వేగంతో వెళ్తే అతనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే 1 hour 1.5 hour ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు యూజువల్గా తన యాక్చువల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందో ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇక్కడ 3/4 వేగంతో వెళ్తే ఎంత రేటు 2.5 hours. మనకి యాక్చువల్ టైం యూజువల్ టైం అంటే యాక్చువల్ టైం ఎంతో కావాలి. యాక్చువల్ టైం వచ్చేసరికి ఏంటిదంటే ఇక్కడ డినామినేటర్ పైన న్యూమరేటర్లు ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది యాక్చువల్ టైం. ఎంత 3 2s 6 3 2.5 ఎంత 7.5 hours. ఇది జనరల్గా యూజువల్ యాక్చువల్ స్పీడ్తో వెళ్తే వచ్చేది. కానీ లేట్ అయిన స్పీడ్తో అంటే 3/4 స్పీడ్తో వెళ్తే వచ్చేది ఎంత అని అడిగితే క్వశ్చన్ కింద డినామినేటర్ ఉంది కదా 4తో దీన్ని డివైడ్ చేయాలంటే ప్రెజెంట్ టైం ఎంత అని అడుగుంటే 4 2.5 10 hours. అంటే చూసుకుంటే 7.5కి 10కి 2.5 hours లేట్ ఉంది. అంటే యాక్చువల్ టైం వచ్చేసరికి 7.5 లేట్ అయితే వెళ్ళే టైము 10 hours. సో వాడు యూజువల్ టైం అడిగేవాడు కాబట్టి 7.5. చూడండి ఇక్కడ 3/4 వేగంతో వెళ్తే 2.5 hours లేట్ అవుతున్నాడు అన్నాడు. ఇక్కడ న్యూమినేటర్తో ఆ టైంని మల్టిప్లై చేస్తే వచ్చేది యాక్చువల్ టైం. కింద డినామినేటర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రెజెంట్ టైం. అంటే లేటు 3/4 వేగం తగ్గించి వెళ్తాడు కాబట్టి ఆ టైం వస్తుంది ప్రెజెంట్ టైం. అంటే యాక్చువల్ టైం అంటే యాక్చువల్ స్పీడ్తో వెళ్ళే టైము 7.5 hours. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఏ బోట్ 25% వర్ సిట్టింగ్. ఓ బోట్ తీసుకున్నాం, అందులో 25 మెంబర్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. 1 2 3 4 5 6 25 మెంబర్స్ కూర్చున్నారు. ఇందులో దేర్ యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్డ్ 1 kilogram వెన్ 1 man గోస్ అండ్ ఏ న్యూ మ్యాన్ కమ్స్. అంటే ఇందులో 25th person లాస్ట్ పర్సన్ని దింపేసి కొత్త పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 1 kilogram అంటే 1 kg అనేది ఇంక్రీజ్ అయిందంట. అంటే 25 మెంబర్స్ ఉన్నారు, 25 మెంబర్స్కి 1 kg ఇంక్రీజ్ అయింది. అంటే 25 kgs అనేది ఇంక్రీజ్ అయింది. ఎందువలన కొత్త వ్యక్తి వచ్చి జాయిన్ అవ్వటం వలన. అంటే కొత్త వ్యక్తి యొక్క వెయిట్ పాత వ్యక్తి యొక్క వెయిట్ కన్నా 25 kgs అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 1 kg ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ న్యూ వ్యక్తి యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు 7 kgs అని ఇచ్చాడు. మనకి అక్కడ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వెయిట్ అడిగాడు. వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వెయిట్ అంటే 70 kgsలోంచి ఒక్కొక్కరికి ఎంత 1 kg పెరిగింది. అంటే 25 kgs తీసేస్తే వచ్చేదే ఆ వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క ఏజ్ వెయిట్. 25లోంచి 70లోంచి 25 తీసేస్తే 45. ఆన్సర్ అనేది 45. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి వచ్చాడు. అంటే ఒక కొత్త వ్యక్తి యొక్క వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెళ్ళిపోయిన వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ యావరేజ్ అనేది ఒక్కొక్కరికి
ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే వెళ్ళిపోయిన వ్యక్తి ఏమో తక్కువ వెయిట్, వచ్చిన వ్యక్తి ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఒక్కొక్కరి యావరేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి ఏది కావాలంటే అతని వెయిట్లోంచి ఎంతైతే యావరేజ్ పెరిగిందో ఆ వెయిట్ని తీసేస్తే ఓల్డ్ వ్యక్తి యొక్క వెయిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మ్యాన్ కెన్ రో 4.5 కిలోమీటర్ ఇన్ స్టిల్ వాటర్. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ టు రో upstream as to row downstream. What is the rate of the current or water? ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి 4.5 కిలోమీటర్ పర్ అవర్ వేగం వాటర్లో ఇతని యొక్క వెలాసిటీ. సో ఇది అప్స్ట్రీమ్ అంటే వాటర్కి వ్యతిరేక దిశలో వెళ్తాడు. డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్కి సేమ్ డైరెక్షన్లో వెళ్తాడు. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు వాటర్కి కొంచెం వెలాసిటీ ఉంటుంది. ఆ వాటర్ వెలాసిటీతో వెళ్తాడు. అతని వెలాసిటీ ఇంక్రీజ్ అయితే డౌన్ స్ట్రీమ్లో అతని యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అతడు వాటర్కి అప్ స్ట్రీమ్లో వచ్చేసరికి వాటర్కి వ్యతిరేక దిశలో వస్తే అతని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎలా ఇచ్చాడంటే అప్ స్ట్రీమ్లోనేమో అప్ స్ట్రీమ్ అంటే అతని యొక్క వెలాసిటీలోంచి వాటర్ యొక్క వెలాసిటీ తీసేయాలి. డౌన్ స్ట్రీమ్లో అంటే అతని యొక్క వెలాసిటీకి వాటర్ యొక్క వెలాసిటీ కలపాలి. సో ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్లో అతని యొక్క వెలాసిటీ అనేది అప్ స్ట్రీమ్లో యొక్క వెలాసిటీకి 2 times ఉంటుంది అన్నాడు. అంటే S ప్లస్ SW ఈక్వల్ టు 2 ఇంటూ SP మైనస్ SW. సో ఇక్కడ అతని యొక్క వెలాసిటీ SP ప్లస్ SW ఈక్వల్ టు 2SP మైనస్ 2SW. ఇక్కడ ఎంత ఇది వస్తే 3SW ఈక్వల్ టు 2SP మైనస్ 3SW ఈక్వల్ టు SB అంటే ఆ మనిషి యొక్క వెలాసిటీ 4.5 కిలోమీటర్ పర్ అవర్. అంటే 1.5 క్యాన్సిల్ అయింది. అంటే వాటర్ యొక్క వెలాసిటీ అంతా 1.5 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ అడిగింది కూడా అదే, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ద వాటర్ కరెంట్ ఎనీథింగ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఏంటంటే వాటర్కి వెలాసిటీ లేనప్పుడు అతని యొక్క వెలాసిటీ 4.5 కిలోమీటర్స్. అతను డౌన్ స్ట్రీమ్. ఇది అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్కి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అప్పుడు అతని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వాటర్ యొక్క వెలాసిటీతో. అప్ స్ట్రీమ్ అతడు వాటర్ వెలాసిటీకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అంటే వాటర్ యొక్క వెలాసిటీ అతని యొక్క వెలాసిటీని అపోజ్ చేసింది కాబట్టి అతని యొక్క వెలాసిటీ తగ్గిపోయింది. అంటే ఈ డౌన్ స్ట్రీమ్లో అతని యొక్క వెలాసిటీ అప్ స్ట్రీమ్లో అతని యొక్క వెలాసిటీకి 2 times అని ఇచ్చాడు కాబట్టి SP ప్లస్ SW ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ తీసుకున్నాం. ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు 3SW ఈక్వల్ 4.5 కిలోమీటర్స్ అని వచ్చింది. అప్పుడు వాటర్ యొక్క వెలాసిటీ 1.5 కిలోమీటర్ అయింది. ఆన్సర్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్. ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 9,800 ఆఫ్టర్ 5 years అండ్ 12,005 rupees ఆఫ్టర్ 8 years at the same rate of simple interest. The rate of interest per annum is. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 8 yearsకి ఆ సమ్ అనేది 12,005 రూపాయలు అయితే 5 yearsకి 9,800 అయితే అతని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ సమ్ములో ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ రెండు ఉంటాయి. ఇంట్రెస్ట్ 5 yearsకి ఎంత సమ్ 9,800. ఇక్కడ 8 yearsకి ఎంత 12,005 రూపాయలు. సో 5 years 3 years గ్యాప్ ఎంత ఉంది? 3 yearsకి వచ్చేసరికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పడిద్ది అంటే 2,205 రూపీస్. ఇక్కడ 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత పడిద్ది అంటే 3 7
735. అంటే 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 735 అయితే ఇక్కడ మనకి 5 ఇయర్స్కి సమ్ ఎంత 9800. అప్పుడు 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఏమైంది? 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 735 ఇంటూ 5 25 3 15 17 5 35 36 3675 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ సమ్ము 9800లోంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే వచ్చేదే మనకి అసలు ప్రిన్సిపల్. ఇక్కడ 100లోంచి 75 తీసేస్తే 25, ఇక్కడ 1 అంటే ఇది ప్రిన్సిపల్. ఇందులో 735 అనేది ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎంత రేట్ అని అడుగుతున్నాడు. జనరల్గా 6125లో 10% ఎంత 612.5. ఇక్కడ 735లోంచి 612 తీసేస్తే ఇంకా 123 అంటుంది. అంటే 6125లో 1% ఎంత 61. 2% అంటే 122, ఎగ్జాక్ట్లీ 123. అంటే ఈ యొక్క 10%, ఈ యొక్క 2%, టోటల్ ఎంత 12% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే 9800 అని ఇచ్చాడు. 5 ఇయర్స్కి 8 ఇయర్స్కి 12005 రూపాయలు. అంటే 8 సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఉంది కాబట్టి 5 ఇయర్స్లోంచి 8 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ తీసేస్తే 3 ఇయర్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ని 1 ఇయర్కి ఎంతో చూసుకుంటాం. 5 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3675. ఇందులోంచి ఆ సమ్ములోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే వచ్చేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్. ఈ ప్రిన్సిపల్లోంచి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కనుక్కుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మ్యాన్ స్టార్ట్ వాకింగ్ ఎట్ 3 PM. He walks at a speed of 4 km on the level of ground and at a speed of 3 km per hour on the uphill, 6 km per hour downhill and then 4 km per hour on ground level to reach home at 9 PM. What is the distance covered on one way? ఇక్కడ ఏమిస్తున్నాడంటే ఒక వ్యక్తి 3ంటికి స్టార్ట్ అయ్యాడు. 3 గంటలకు స్టార్ట్ అయ్యి ఫ్లాట్గా ఉన్నటువంటి గ్రౌండ్లోనేమో 4 km per hour వేగంతో వెళ్తున్నాడు. మళ్ళీ అప్ హిల్లో వచ్చేసరికి 3 km per hour వేగంతో వెళ్తున్నాడు. మళ్ళీ రిటర్న్లో డౌన్ హిల్ ఉంటుంది కాబట్టి అక్కడ 6 km per hour వేగంతో వెళ్తున్నాడు. మళ్ళీ ఫ్లాట్గా ఉన్న ప్లేస్లోనేమో 4 km per hour వేగంతో వెళ్తున్నాడు. అతడు తన ఇంటిని 9ంటికి రీచ్ అయ్యాడు. అప్పుడు అతడు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు. అందులోనూ వన్ వే డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు. ఇప్పుడు ఒక పర్సన్ స్టార్ట్ అయ్యాడు. ఫ్లాట్ ఉన్న దగ్గర 4 km per hour వేగంతో వెళ్ళాడు. ఇక్కడ అప్ హిల్ కొంచెం హైట్ ఉన్న దగ్గర 3 km per hour వేగంతో వెళ్ళాడు. అంటే ఇదేమో వెళ్ళేటప్పుడు, ఇదేమో వచ్చేటప్పుడు. ఇక్కడ ఫ్లాట్గా ఉన్న చోట 4 km per hour వేగంతో వెళ్తున్నాడు. ఇక్కడ అప్ హిల్ వచ్చేసరికి 3 km per hour వేగంతో వెళ్తున్నాడు. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే ఇది వచ్చేసరికి 6 km per hour వచ్చేటప్పుడు. ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి సేమ్ 4 km per hour వేగంతో వెళ్తున్నాడు. ఇప్పుడు అతడు మొత్తం ఎంత 3కి స్టార్ట్ అయ్యి 9కి వచ్చాడు. అంటే టోటల్ 6 hours జర్నీ చేశాడు. 6 hours జర్నీలో అతడు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ 3 km per hour, ఇక్కడ 6 km per hour. అంటే ఇక్కడ 1 గంట జర్నీ చేస్తే 6 km జర్నీ చేసినట్టు. ఇక్కడ అతడికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ వరకు డిస్టెన్స్ కవర్ చేయడానికి 3 km కాబట్టి 2 hours పడుతుంది. అంటే 2 hours-కి 6 km. ఇక్కడ 1 hour-కి 6 km. ఇక్కడ 1 hour-కి 6 km జర్నీ చేస్తే డౌన్ స్ట్రీమ్లో, అప్ స్ట్రీమ్లో వచ్చేసరికి 6 km కవర్ చేయడానికి 2 hours పడుతుంది. అంటే ఇక్కడ 2 hours, ఇక్కడ 1 hour. ఇక్కడ 1 hour-కి 4 km, ఇక్కడ 1 hour-కి 4 km. టోటల్గా ఇక్కడ 1 hour 2 hours. అంటే 3 hours. 3 hours-కి ఎంత? ఎన్ని కిలోమీటర్లు? 6 km. ఇక్కడ 4 km. 10 km వచ్చింది.
ఇక్కడ 1 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో 1 కిలోమీటర్ 2 అవర్స్కి ఎన్ని కిలోమీటర్లు 6 అంటే 5 అవర్స్కి ఇప్పుడు 20 కిలోమీటర్స్ జర్నీ చేశాడు. కానీ మనకి యాక్చువల్ టైం ఎంత 6 అవర్స్. 6 అవర్స్ అంటే ఇక్కడ 1 అవర్కి ఎంత 5 4 అంటే 1 అవర్కి 4 కిలోమీటర్స్ జర్నీ చేస్తే 6 అవర్స్కి అంతా 24 కిలోమీటర్స్ జర్నీ చేస్తాం. ఇదేంటిది టోటల్ జర్నీ అంటే వెళ్ళటానికి రావడానికి టోటల్ ఎంత 24 కిలోమీటర్స్. కానీ అతను 1 వేలోనే ఎంత డిస్టెన్స్ అని అడిగాడు. 1 వే అంటే బై 2 12 ఈజ్ ద 12 కిలోమీటర్స్ అతను జర్నీ చేస్తాడు. ఇక్కడ చూసుకోవాలి ఫ్లాట్ వీల్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ మళ్ళీ ఫ్లాట్ ఇక్కడ 4 కిలోమీటర్ పర్ అవర్ 4 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ టైం తీసుకోవాలి. ఇక్కడ 6 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్ పడితే ఇక్కడ అప్స్ట్రీమ్స్ వచ్చేసరికి ఆ 6 కిలోమీటర్ కవర్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. అంటే టోటల్ జర్నీ 5 అవర్స్ అనుకుంటే ఆ టోటల్ డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ వచ్చింది. అప్పుడు 1 అవర్కి 4 కిలోమీటర్స్ చొప్పున తను జర్నీ చేస్తే టోటల్ 6 అవర్స్కి 24 కిలోమీటర్స్ వస్తే ఆన్సర్ అనేది 12 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ కౌస్ అండ్ హెన్స్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 మోర్ దెన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ద నెంబర్ ఆఫ్ కౌస్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కౌస్ హెన్స్ ఉన్నాయి. వాటి యొక్క నెంబర్ ఆఫ్ హెడ్స్కి ట్వైస్ చేస్తే దానికన్నా కూడా లెగ్స్ అనేవి 14 అనేది ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు ద నెంబర్ ఆఫ్ కౌస్ ఎంత? ఫర్ సపోజ్ ఒక హెన్ ఒక కౌ తీసుకుంది. ఒక హెన్కి హెడ్ ఒకటి ఉంటుంది, లెగ్స్ 2 ఉంటాయి. కౌకి ఒక హెడ్ 4 లెగ్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ చేస్తే హెడ్స్ ఎంత 2, ప్లస్ చేస్తే లెగ్స్ ఎంత 6. కానీ ట్వైస్ ఇక్కడ ట్వైస్ చేస్తే లెగ్స్ ఎంత 4 ఉండాలి. కానీ 2 ఇంక్రీజ్ అయ్యి 2 ఎక్కువ ఉన్నాయి. ఎందుకు 2 ఎక్కువ ఉన్నాయి అంటే కౌకి 4 కాళ్ళు కాబట్టి 2 ఇంక్రీజ్ ఉంది. అంటే ఒక హెన్ను ఒక కౌ తీసుకుంటే నెంబర్ ఆఫ్ హెడ్స్కి నెంబర్ ఆఫ్ లెగ్స్ ట్వైస్ చేస్తే ఇంకా ఒక 2 కాళ్ళు అనేవి మిగిలిపోతున్నాయి. అంటే టోటల్ ఎంత 14 కాల్స్ అనేవి మిగిలిపోయినాయి. ఒక కౌకి 2 కాళ్ళు మిగిలిపోతే టోటల్గా 14 కౌస్కి ఎంత అంటే 2 7 అంటే 7 కౌస్ అనేది ఆన్సర్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 2 హెన్స్ 2 కౌస్ తీసుకుంటే 2 హెన్స్ అంటే హెడ్స్ 2 లెగ్స్ వచ్చేసరికి 2 4 8. ఇక్కడ ప్లస్ చేస్తే హెడ్స్ 4, ఇక్కడ ప్లస్ చేస్తే లెగ్స్ 12. కానీ డబుల్ ఉండాలి. డబుల్ కన్నా ఎంత ఎక్కువ ఉంది 4 ఎక్కువ ఉంది. ఎందుకు 4 అంటే ఇక్కడ 2 కౌస్ కాబట్టి ఒక్కోదానికి 2 కాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 కౌస్కి వచ్చేసరికి 4 కాళ్ళు ఎక్కువ ఉన్నాయి. టోటల్ గట్ట 14 కాళ్ళు ఎక్కువ ఉన్నాయి. 14 కాళ్ళు అంటే ఒక్కొక్క కౌకి 2 కాళ్ళు ఎక్స్ట్రా కాబట్టి టోటల్ కౌస్ కావాలంటే 2 14 7 క్యాన్సిల్ అయ్యింది కాబట్టి 7 కౌస్ ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐ హ్యావ్ ఎ ఫ్యూ సీట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. అంటే కొన్ని సీట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇఫ్ ఐ కీప్ 2 3 4 ఇన్ ఎ ప్యాక్ ఐ ఆమ్ లెఫ్ట్ విత్ 1 స్వీట్. అంటే ఆ స్వీట్స్లో 2 3 4 అది ఒక్కో ప్యాకెట్లో 2 3 4 చొప్పున పంచితే ఇంకా ఒక స్వీట్ అనేది మిగిలిపోతుంది. అట్లా కాకుండా ఇఫ్ ఐ కీప్ 5 ఇన్ ఏ ప్యాక్ ఐ ఆమ్ లెఫ్ట్ విత్ నన్. అంటే ఒక్కో ప్యాకెట్లో 5 చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తే మన దగ్గర ఏమీ మిగలట్లేదు. అప్పుడు వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఐ హ్యావ్ టు ప్యాక్ అండ్ డిస్ట్రిబ్యూట్. మినిమం నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఎంత ప్యాక్ చేయాలి ఈ కండిషన్ ప్రకారం అంటున్నాడు. ఇది ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. ఇక్కడ 25 తీసుకుందాం. 25ని 2 3 4తో ప్యాక్ చేస్తే ఒకటి మిగిలిపోవాలి. అలా ఇప్పుడు బై 2 చేస్తే 2 12 ప్యాకెట్లు అవుతాయి, ఒకటి మిగిలిపోద్ది. అలానే 3తో ప్యాక్ చేస్తే 3 8 ప్లస్ 3 8 24 కాబట్టి ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ 24తో ప్యాక్ చేస్తే 4 6
6 చొప్పున ప్యాక్ చేస్తాం, ఒకటి రిమైండ్ వచ్చింది. అదే 25ని 5తో ప్యాక్ చేస్తే 5 5 25, అంటే 5 ప్యాకెట్స్ అయిపోతే మనకేం మిగలవు. సో ఆన్సర్ అనేది 25. ఇది ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 trains starting at the same time from 2 stations 200 km apart. 200 డిస్టెన్స్ ఉందంట 2 స్టేషన్స్. ఇది ఏ బి స్టేషన్ అనుకుంటే ఈ మధ్య డిస్టెన్స్ 200 కిలోమీటర్స్. అయితే నా ఆపోజిట్ డైరెక్షన్ ఏ ట్రైన్ అనేది ఇటు సైడ్ నుంచి వస్తుంది, నెక్స్ట్ ఈ ట్రైన్ అనేది బి నుంచి ఏకి వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 110 కిలోమీటర్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద స్టేషన్. అంటే ఏ స్టేషన్ నుంచి 110 కిలోమీటర్లు, అంటే ఇది 110 కిలోమీటర్స్, ఇది 110 కిలోమీటర్స్ అయితే ఇది 90 కిలోమీటర్స్ ఉంటుంది. 110 కిలోమీటర్స్ వద్ద ఈ రెండు అనేది క్రాస్ అయినాయి. అప్పుడు ఆ స్పీడ్ యొక్క రేషియో కావాలంటున్నాడు. జనరల్గా డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డిస్టెన్స్కి టైంకి మధ్య, డిస్టెన్స్కి స్పీడ్కి మధ్య రిలేషన్ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో S1:S2 ఈక్వల్ టు D1:D2. టైం ఎంత, డిస్టెన్స్ ఎంత, 110 కిలోమీటర్స్ ఒక ట్రైన్ జర్నీ చేస్తే రిమైనింగ్ది నెక్స్ట్ ట్రైన్ అనేది జర్నీ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ట్రైన్ 90 కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే వాటి యొక్క స్పీడ్ యొక్క రేషియో 11:9. డిస్టెన్స్ యొక్క రేషియో స్పీడ్ యొక్క రేషియో అవుతుంది కాబట్టి 11:9. ఆన్సర్ అనేది 11:9. థ్యాంక్ యూ.